జగన్ కేసుల వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చర్చించారు. అమిత్ షా రియాక్షన్ మాత్రం టీడీపీకి జనసేనకి షాక్ ఇచ్చేదిగా ఉంది అని కొద్ది రోజులుగా ప్రచారం జరగడం చూస్తా ఉన్నాం కదా. నేను యాక్చువల్ గా ఈ టాపిక్ మీద మాట్లాడొద్దు అని అనుకున్నా. కారణం ఏంటనే చెప్తా. అయితే లేటెస్ట్ గా ఇదే ఇష్యూలో మలుపులు చూస్తా ఉంటే ఇదేంటి ఈసారి కూడా టీడీపీ ఇలా బేస్లెస్ గా రియాక్ట్ అయింది. ఈ మధ్యన టీడీపీ ఇన్ డేంజర్ అని నేను వీడియో చేశా కదా, అందులో నా మాటని అక్షరాల నిజం చేసినట్టుగా ఉంది టీడీపీ ధోరణి అని నాకు అనిపించింది. అందుకోసమే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆ తర్వాత అసలు కోర్ ఐడియా ఆఫ్ బీజేపీ అండ్ మోడీ ఎలా ఉంటాయి అనేది అర్థమైతే గనక అసలు బీజేపీ ప్లాన్ ఏంటి, ఏపీలో ఎలాంటి అడుగులు పడేందుకు అవకాశం ఉంది ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ యాజ్ పర్ దేర్ ప్లాన్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇందులో లేటెస్ట్ మలుపులు ఏం చెప్తున్నాయి అనేది ఒక టాపిక్ అయితే, అసలు బీజేపీ వ్యూహం ఎలా ఉంటుంది అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనమాట. ఆ వ్యూహం పేరు ముందు నిలబడు తర్వాత బలపడు. మరి ఈ రెండు విషయాలు చూస్తే గనక జగన్ కి అడ్వాంటేజ్ బలము ఎంత ఉన్నాయి, టీడీపీ పరిస్థితి ఎలా మారింది రెండేళ్లకి అనేది మనకి అర్థమవుతుందా? చెక్ చేద్దాం రండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసి తీరండి. ఇందులో జగన్ రియాక్షన్ కూడా ఉంది, అది ఇంకొక హైలైట్. రాజకీయాలు అనేవి చాలా సార్లు స్పెక్యులేషన్ బట్టి హైపోథెటికల్ గా అనలైజ్ చేయడాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి, అంతే కదా. రాజకీయం అనేది ఏమి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాదు, కాంక్రీట్ వేసి ఇదిగో ఇది ఇట్లా ఉంది అని చూపించడానికి, లేదంటే కెమికల్ ఈక్వేషన్ కాదు ల్యాబ్ లో ప్రూవ్ చేయడానికి. అంతా మైండ్ సెట్ ని బట్టి ఆలోచన బట్టి ఉంటుంది. కాకపోతే స్పెక్యులేట్ చేసేటప్పుడు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉండాలా, మైండ్ సెట్ ని సైకాలజీని అర్థం చేసుకోగలిగి ఉండాలి. కొన్నిసార్లు ఇవన్నీ మ్యాచ్ అయితే గనక ప్రకంపనలు ఆటోమేటిక్ గా పుడతాయి. నాగేశ్వర్ చేసిన స్పెక్యులేషన్ ఖచ్చితంగా అలాంటిదే. స్పెక్యులేషన్ అని ఎలా అంటారు అంటే, నాగేశ్వర్ చాలా సార్లు స్పెక్యులేషన్ చేస్తుంటారు. ఏది ట్రెండింగ్ ఏది బజ్ అని అనుకుంటే ఆ టాపిక్ మాట్లాడుతుంటారు. ఇప్పుడంటే టీడీపీకి జనసేనకి మింగుడు పడిన కామెంట్ చేశారు కానీ ఇదే నాగేశ్వర్ చంద్రబాబును పొగుడుతూ అసలు టీడీపీ ఆహా ఓహో అన్న సందర్భాలు లేవా? బొచ్చుడు వీడియోలు ఉంటాయి చూడండి. అంటే అప్పుడు అది వైరల్ అవుతుంది అనుకుంటారు, ఆయన అలా మాట్లాడుంటారు. ఇప్పుడు బజ్ వైసీపీ వైపు ఉందనో లేదంటే ఇలా మాట్లాడితే ఎక్కువ మంది ఓన్ చేసుకుంటారనో గానీ మాట్లాడారు. ఆయన మాట్లాడడం ఒక ఎత్తు అయితే, అలాంటి విషయాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయంలో ఒక ప్రాపర్ ప్లానింగ్ అప్రోచ్ లేకపోవడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారే ఎస్వైఎస్, అలాంటి పొలిటికల్ ఎస్వైఎస్ లేకపోవడం అనేది జనసేనలోను టీడీపీలోను మరోసారి బయటపడిపోయింది. జనసేన అయితే ఎలాగో మింగుడు పడకుండా అలా మమ్మంటారే అలా మౌనంగా ఉండిపోయింది, ఏం చేయాలో తెలియక. ఆఖరికి పవన్ కళ్యాణ్ ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే అన్నట్టుగా టీడీపీ రియాక్ట్ అయింది. పోనీ ఆ రియాక్షన్ ఏమన్నా కాంక్రీట్ గా సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా ఉందా అంటే లేదు. చూడండి, ఇదిగో పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఇలా నాగేశ్వర్ కి కండువా కప్పేశారు వైసీపీది, అయిపోయింది పో అని దాని అర్థం. అదేంటే ఎందుకు ఇలా చేశారు? ఇదే నాగేశ్వర్ గతంలో ఏమనుంటారు అని తమకు అనుకూలంగా ఉన్న వీడియోస్ తీసి ఆర్గ్యూ చేసి ఉండొచ్చుగా, చేయలా. ఎందుకంటే బుర్ర పెట్టాలి, ఆలోచించాలి, అంత ఎఫర్ట్ అక్కర్లా, జస్ట్ ముద్ర కొట్టేస్తే అయిపోతుంది అనుకున్నారు. జస్ట్ కండువా వేసి పంపించేశారు. అందుకే నేను అన్నది, నేను చెప్పా కదా టీడీపీ ఇన్ డేంజర్ అని. ఈ మధ్యన ఆ మాట నిజమైనట్టుగా ఉంది. అంటే టీడీపీ అసలు ఆలోచించట్లా, ఎఫర్ట్స్ పెట్టట్లా, ఇంటెలిజెన్షియా అనేది కరువు అయిపోయిందా టీడీపీలో, లేదంటే ఏం చేసినా బల్లింగ్ తో నెట్టుకొచ్చేయచ్చు అనుకుంటున్నారా అని నేను అన్నాను కదా. ఆ మాట నిజం అని ఈ రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది. రైట్, యు గాట్ మై పాయింట్ అనుకుంటా కదా. ఇక ఆ తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఇలా కలిశారు అని నాగేశ్వర్ స్పెక్యులేట్ చేయడం మీద ఆలోచన పరుల్లో కూడా చాలా చర్చ జరిగింది. ఒక కామెంట్ చూపిస్తా చూడండి. ఇదిగో చూసారా మీరు? పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గర జగన్ అరెస్ట్ గురించి ప్రస్తావించడం ఒకటైతే, ఆ విషయాన్ని మళ్ళీ సొంత పార్టీ నాయకులతో కూడా డిస్కస్ చేశారా? ఇలాగైతే గనక పవన్ కళ్యాణ్ రాజకీయ అవగాహన శంకించాల్సిందే అంటూ ఇదిగో ఈయన పోస్ట్ పెట్టారు చూసారా. ఈయన సీనియర్ బ్యూరోక్రాట్ కూడా. అంటే ఇలాంటి వర్గాలు కూడా కామెంట్ చేయడానికి ఈ పరిణామాలన్నీ కారణమైనవి. తిరిగి ఇదే టాపిక్ జగన్ దగ్గరికి వచ్చింది. ఆయన ఏమన్నారో చూడండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా ట్రోల్ అవుతుంది. అది ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చూసినాడు, జగన్ ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూశాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. చూశారు కదా, చంద్రబాబు పరిపాలన చూశారు, చంద్రబాబు రాజకీయం తెలుసు ఆయనకి, తన పరిపాలన చూశారు, అంటే వైసీపీ హయాంని కూడా చూశారు. కాబట్టి బహుశా కంపేర్ చేసి ఇలా మాట్లాడారేమో అని జగన్ అంటా ఉన్నారు. చూసారా, ఇది ఈ ఇష్యూలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు. ఇంతకీ నేను ఎందుకు మాట్లాడాలనుకోలేదు ఇంతకు ముందు ఈ విషయం మీద అంటే, వన్స్ ఇన్ ఎ వైల్ టీడీపీ ముందు నుంచి ఇలాంటి అటెంప్ట్స్ చేస్తానే ఉంది. పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే బాహాటంగా క్లెయిమ్ చేశారు. ఒకసారి నేను ఆ బయట చూపిస్తా, మీరు చూసారో లేదో. జగన్ నీకు ఒక రోజు చెప్తున్నా, కేంద్రం చేత నీ ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. చూశారు కదా, ఇలా ఎన్నికల ప్రచార
ప్రచారంలో అన్నారు. అంటే ఇది ఆ పార్టీలకు ఉన్న ఎజెండా, తమ వంతు ప్రయత్నం చేయాలని. కానీ బీజేపీ అంత తేలిగ్గా వినే అవకాశం ఉంటుందా? ఉంటే గనక తిరుమల లడ్డు విషయంలో అంత ప్రచారం చేస్తుంటే కేంద్రం వైపు నుంచి, కేంద్ర నాయకత్వం వైపు నుంచి ఒక్క మాట, ఒక్క డైలాగ్ కూడా ఎందుకు రాలా? హిందుత్వ అంటే కొబ్బరికాయ దొరికినట్టు కదా. మరి అయినా సరే టీడీపీ ఆర్గ్యుమెంట్ ని, చంద్రబాబు ఆరోపణల్ని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు ఓన్ చేసుకోవాలా? పొత్తులో ఇప్పుడు ఉంటే ఉండుండొచ్చు కానీ జగన్ కి నష్టం చేయాలని మేము అనుకోం అని నేరుగా బీజేపీ చెప్పేసినట్టు ఆ ఇష్యూతోనే. అంతేనా కదా? కాదంటే ఖండించండి చూద్దాం. అంటే బీజేపీకి క్లారిటీ ఉంది. ఎందుకు క్లారిటీ ఉందంటే దేర్ పాలసీ ఈజ్ ఆల్మోస్ట్ రిటర్న్ ఆన్ ద వాల్. ఏంటది? ముందు నిలబడు, తర్వాత బలపడు. ముందు నిలబడడం అంటే ఏంటి? సేమ్ ఓట్ బ్యాంకు ప్యాటర్న్ ఉన్న పార్టీలు బీజేపీకి కొన్ని ఉంటాయి. ఒకటి బీహార్ లో జేడీయూ, సౌత్ లోకి వచ్చేసరికి టీడీపీ లాంటి పార్టీ. అంటే బీసీ టిల్ట్ ఉండి కొంత మిడిల్ క్లాస్ అప్రోచ్ ఉన్న పార్టీలు ప్రచారంలో. నిజంగా ఉందా లేదా అంటే అది పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు అందులోకి వెళ్ళదు. ఇలాంటి పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. ముందు నిలబడుతుంది, కలిసి పోటీ చేస్తుంది. తర్వాత బలపడు అంటే బీహార్ లో బలపడలా. అలా బలపడేందుకు వ్యూహాన్ని అదును చూసి పదును చూపించు అన్నట్టుగా పావులు కదుపుతుంది. ఏపీ విషయానికి వచ్చేసరికి అంత చురుగ్గా, చలాకీగా బీహార్ ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. కానీ కాకపోతే ఒక్కసారి ప్రస్తుతం ఉన్న దశలో గనక టీడీపీ ఓడితే, కంగు తింటే ఆటోమేటిక్ గా అడ్వాంటేజ్ తమకి వస్తుంది, ఆ షెల్లోకి తమ వెళ్ళొచ్చు అని బీజేపీ ఆశించి ఆలోచించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ విషయం నేను మాత్రమే అంటున్నది కాదు. బీజేపీ మైండ్ సెట్, కోర్ ఐడియా ఆఫ్ పాలిటిక్స్ అనేది అర్థమైన వాళ్ళకి తెలుసు. ఇన్ఫాక్ట్ చంద్రబాబు కూడా ఈ ఐడియా ఉంది. అందుకోసమే ఎంతసేపు తాము విధేయంగా ఉన్నామని, బీజేపీతోనే ఉంటామని బెంగాల్ లాంటి చోట్ల ఈ మధ్యకాలంలో ఇలా దండం పెడుతూ కూడా కనిపించారు కదా. అంటే 2018-19లో జరిగినట్టుగా ఇప్పుడు మళ్ళీ జరగదు, మీరు నమ్మండి అని చెప్పడానికి శతదా సహస్రదా, ఎన్టీఆర్ భాషలో చెప్పాలంటే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు. మనం ఓన్గా మనం గెలిచి ఇక్కడ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఆలోచించాం, బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అయినా కానీ బీజేపీ ప్లాన్ బీజేపీకి ఉంటుంది. ఎంతసేపు కలిసి నిలబడ్డమైనా సొంతంగా బలపడొచ్చు కదా అని అనుకుంటుంది కదా. అందుకోసమే మీరిద్దరూ లోకల్ గా, అంటే రాష్ట్రంలో ప్రత్యర్థులేమో మీరు కొట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ మాకు అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటాం అన్నట్టుగా బీజేపీ ధోరణి ఉంటుంది. దీనికి మరో తిరుగులేని ఉదాహరణ 2023లో చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పుడు కేంద్రం వైపు నుంచి రెస్పాన్స్ రాకపోవటం. అంటే జగన్ హయాంలో జరిగేది జరుగుతా ఉంది, ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకోవాలి? మన దగ్గరికి వస్తుంది తిరిగి టీడీపీ, అప్పుడు చూసుకుందాం అనే ధోరణి అనమాట. అంటే ఏం జరిగినా, అటువైపు నుంచి జరిగినా ఇటువైపు నుంచి జరిగినా బీజేపీ రియాక్ట్ కాదు. లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తే మాత్రం జగన్ బలపడితే, జగన్ మళ్ళీ గెలిస్తే కనుక బీజేపీకి లాభం. ఎందుకని ఆల్రెడీ చెప్పే కదా, టీడీపీ ఓడితే డీలా పడుతుంది, ఆ షెల్లోకి వెళ్లేందుకు బీజేపీకి అవకాశం నేరుగా వస్తుంది. అందుకోసమే నిలబడుతుంది టీడీపీతో కలిసి, కానీ బలపడేందుకు మాత్రం టైం కోసం ఎదురు చూస్తుంది బీజేపీ. ఇది ఖచ్చితం. ఈ లెక్కను చూస్తే మరి ఒకవేళ ప్రపోజల్ అంటూ ఏది జగన్ కేసులు, అరెస్టులు లాంటివి మూవ్ చేసినంత మాత్రాన చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా కానీ పెద్ద ఫలితం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. రాజకీయంగా అడ్వాంటేజ్ రావాలి అనుకుని బీజేపీ పావులు కదిపితే, వ్యూహాన్ని స్పీడప్ చేస్తే మాత్రం యు మార్క్ మై వర్డ్స్, వైసీపీకి నష్టము సవాళ్లు కంటే కూడా టీడీపీకే ఎక్కువ డ్యామేజ్, నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రెండు పార్టీల పొలిటికల్ థాట్ ప్రాసెస్ ఎక్కువ సిమిలర్ గా ఉంటుంది ఓటు బ్యాంక్ తో సహా. వేరే జగన్ ది పూర్తిగా మాసెస్ ఓరియంటెడ్, జన సమూహాల ఆధారంగా నడుస్తుంది, మైనారిటీ దళిత వర్గాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే ఏకంగా ప్రస్తుత రెజీమ్ ని, పరిపాలనని చూసిన తర్వాత ఆలోచన పరులు కూడా అటువైపు మళ్ళుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమని బీజేపీ అంత తేలిగ్గా జగన్ కి వ్యతిరేకమైన అడుగు వేయకపోవచ్చు అనేది క్లారిటీ. అసలు టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్ కేసుల్లో కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు తీసేసుకోవాలి అని ఎందుకు కోరుకుంటున్నారు అంటూ ఇదిగో నాకు ఇలా మెసేజ్లు పెడతా ఉన్నారు కొంతమంది. ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఏముంది, సమాధానం ఇస్ వెరీ క్లియర్. ఇది వాళ్ళ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. అంటే అసలు జగన్ అడ్డం లేకుండా పోతే బాగుంటుంది కదా, కేసులు ఏవో తేలిపోయి శిక్షలు పడిపోతాయేమో అనేది వాళ్ళ ఆకాంక్ష. అందుకని వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండుండొచ్చు, అంతే కదా. జనం అభిమానాన్ని కూడగట్టుకోవాలి, ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుని మళ్ళీ అధికారంలోకి రాగలం అని నమ్మకం ఉంటే గనక ఆ రకంగా ట్రై చేసేవాళ్ళేమో. అది టఫ్ అనుకుని ఉండొచ్చు. అందుకోసం రాజకీయంగా జగన్ అడ్డు లేకపోతే బాగుంటుంది కదా అని అనుకున్నారో ఏమో, అంతే కదా. సినారియో చూస్తే అర్థమయ్యేది ఇదే కదా, అంతేనా? బీజేపీ ఫార్ములా అంటే ముందు నిలబడు తర్వాత బలపడు అనే ఈక్వేషన్ తో ఎవరికి సవాల్ ఉంది మేజర్? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్.